వావ్! అబ్బబ్బబ్బబ్బబ్బా! ఏం కొమ్మలా! గోదావరి ఇంటి రుచుల ఛానల్ కి స్వాగతం అండి. నా పేరు సాంబశివ. నా పేరు పెహాద్ అండి. అది మనం 3 ఎపిసోడ్లు ఆల్రెడీ కంప్లీట్ చేసాం. 3 రకాల బిర్యానీలు. ఈ రోజు 4వ రకం బిర్యానీ పన్నీర్ తో చేయబోతున్నాం అండి. పన్నీర్ బిర్యానీ అంటే అందరూ దాదాపుగా చాలా మంది చేసుకుంటారు కొంతమంది. కానీ మనం ఈ రోజు చేసుకోబోయే బిర్యానీ కొంచెం డిఫరెంట్ గా చేస్తానన్నమాట. అంటే ఏంటంటే పన్నీర్ బటర్ మసాలా దమ్ బిర్యానీ అండి. ముక్కలు చూసారండి, జున్ను ముక్కల్లా భలే ఉన్నాయండి. మామూలుగా ఇప్పుడు పన్నీర్ బటర్ మసాలా దమ్ బిర్యానీ అంటే బటర్ మసాలా అంటే ఏంటంటే పన్నీర్ మక్నా అంటారు కదా, మక్నా ఇందులో పేర్లు చూస్తా ఉంటారు మీరు కదా. అదండి రెస్టారెంట్ లోను దాబాల్లోనూ తింటారు ఇలాంటివి. మనకి రోటీల్లోనే పన్నీర్ బటర్ మసాలా కర్రీ వండుకుంటారు చూసారా, ఆ టైప్ లో తెలుసా కర్రీ మనం రోటీలతో తింటాం. పులకాల్లో తిన్నప్పుడు తింటాం కదా బటర్ మసాలా అంటే అలాగండి. మనం మంచి క్రీములు అవి ఇవి వేసి చక్కగా కూర వండి దమ్ బిర్యానీ చేయబోతున్నాం. చాలా సూపర్ టేస్ట్ ఉంటదండి. చేసుకునే విధానం సింపుల్ గా చెప్తే నేను ఏమేమి వేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అన్ని క్లియర్ గా చెప్తానండి. మిస్ అవ్వకుండా చూడండి. 20 బిర్యానీలు వస్తాయండి. ఈ రోజు 4వ బిర్యానీ, ఇంకా 16 బిర్యానీలు ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టి రెడీగా ఉండండి. బిర్యానీ స్టార్ట్ చేద్దాం. కదండి ఈ మధ్యన మొఖం చూసారండి ఎలిగిపోతుంది. ఎందుకంటే బిర్యానీలు మీద బిర్యానీలు తింటాం కదండి. బిర్యానీలు మీద బిర్యానీలు తింటే పొట్ట ఇదేమో మొఖం ఎలిగిపోద్ది, పొట్ట ఏమో ఎదిగిపోద్ది అండి. కానీ ఆయిల్ అది తక్కువ వేసి చాలా హెల్తీగా చేస్తున్నానండి. ఎక్కువ ఏం కాదు, లిమిట్ గానే వేస్తున్నాను అన్ని. మనం బిర్యానీలు ఎక్కువ చేస్తాం అనుకోకండి. మేము లిమిట్ గానే తిని మా ఫ్యామిలీకి ఇచ్చేస్తాం. మిగతా కొంతమంది కామెంట్ పెడతారండి, పిల్లలు లేకుండా మీరే తినేస్తున్నారండి అని అడుగుతారండి. ఇది మా ఉద్యోగం అండి. ఉద్యోగం చేసి ఇక్కడ పిల్లడు ఉన్నాడు కదండి, అంతే కదా. అలా ఆనకొచ్చాక తింటున్నారండి. తాదక ఉంచుతామండి, ఉంచకుండా మేము తినేస్తామేటండి. పిల్లలకి భార్యకి పెట్టకుండా ఎందుకు తింటామండి, అలాగే అంటారు. కానీ మనం బిర్యానీ చేసుకుందానండి. ఇప్పుడు ఈ పన్నీర్ మక్నీ బిర్యానీ తయారు చేయడం కోసం ఏమేం పదార్థాలు కావాలో అన్ని క్లియర్ గా చెప్తానండి. 1/2 కేజీ బాస్మతి రైస్ తీసుకోవాలి. శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాం. ఒక 1/2 కేజీ మిల్క్ పన్నీర్, ఒక 4 టమాటాలు, గుప్పుడు కొత్తిమీర, ఒక గుప్పుడు పుదీనా, ఒక 10 పచ్చిమిర్చి, ఒక 2 గుప్పుల్లో ఉల్లిపాయ చీలికలండి, 10 ఎల్లుల్లిపాయ రెబ్బలు, 3 ఇంచుల అల్లం, 10 కుంకుమ పువ్వు రేకలు పాలలో నానబెట్టుకోవాలి. కొంచెం కసూరి మేతి, ఒక చెంచా బిర్యానీ మసాలా, ఒక చెంచా వేయించిన ధనియాలు జీలకర్ర పొడి, ఒక 20-25 వరకు జీడిపప్పు పలుకులండి, ఒక కప్పు పెరుగు, 4 చెంచాల వెన్న, 4 చెంచాల ఫ్రెష్ క్రీమ్ అండి, ఒక 3 చెంచాల నెయ్యి, సరిపడా నూనె, ఒక చెంచా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, సరిపడా కారం. బిర్యానీ సరుకులు చిన్న జాజికాయ ముక్క, ఒక జాపత్రి, 3 లవంగాలు, ఒక యాలక్కాయ, ఒక స్టార్ పువ్వు, 3 మరాఠీ మొగ్గలు, 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక 1/2 చెంచా షాజీరా. సేమ్ ఇదే క్వాంటిటీలో 2 సెట్లు తీసుకున్నామండి. ఒకటి రైస్ లోకి, ఒకటి గ్రేవీలోకి. ముందుగా పెనం పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని పన్నీర్ ముక్కలు వేపుకుందాం అండి. ఈ పన్నీర్కి సంబంధించి ఒక మంచి టిప్ చెప్తానండి మీకు, చిట్కా ఏంటంటే పన్నీర్ కూర వండుకున్నప్పుడు కానీ వేరే మనకి బిర్యానీలు అది వండుకున్నప్పుడు కానీ పన్నీర్ ముక్కల్లోకి మసాలా ఎక్కలేదని కానీ లేకపోతే రబ్బర్ ముక్కల్లో ఉన్నాయి కానీ చెప్పి కంప్లైంట్ ఉంటుంది మీకు. అలాగా కాకుండా మనకి ఈ మసాలాలు అన్నీ కూడా మంచిగా పట్టడానికి చిట్కా ఏంటంటే దీన్ని పన్నీర్ని కొంచెం నెయ్యిలో లైట్గా వేపుకోవాలండి. ఎక్కువ వేపుకోకూడదు, మరి అలా అని ఎమ్మటే తీసేయకూడదు, లైట్గా వేపుకోవాలి. వేపిన తర్వాత దీన్ని గోరువెచ్చని నీళ్ళల్లో వేసుకోవాలండి. వేసుకుని పక్కన పెట్టుకున్నాం అంటే అప్పుడు దాన్ని కూర వండుకున్న మంచిగా పడతాయండి మసాలాలన్నీ. ఈ టైప్లో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టిప్పు. ఇలా లైట్గా వేయించుకొని దింపేసుకుంటున్నాను. నీళ్ళు పెట్టుకుందాం గోరువెచ్చగా. నీళ్ళు గోరువెచ్చగా మరిగినాయి. దీంట్లో కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఉంచి తీసేసుకోవాలండి. సరిపడా నూనె వేసుకొని బ్రౌన్ ఆనియన్స్ వేపుకుందాం అండి. ఇప్పుడు ఒక కుండ తీసుకొని హోల్ గరం మసాలా చెప్పుకున్నాం కదండి, ఒక ప్లేట్కి సంబంధించిన సరుకులు ఇందులో వేసేసుకుందాం. అల్లం ముక్కలు, ఎల్లుల్లిపాయ రెబ్బలు, జీడిపప్పు,
టమాటా ముక్కలు, ఉల్లిపాయ చీలికలు, పచ్చిమిర్చి, కసూరి మేతి నలుచుకొని వేసుకోవాలండి. పసుపు, 2 చెంచాల కారం, 1 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. మూత పెట్టి ఉడికించుకుందాం. ఒక 5 నిమిషాల పాటు ఉడికిందండి. ఇప్పుడు ఇది దింపేసుకొని పక్కన పెట్టి చల్లారిన తర్వాత మెత్తటి పేస్ట్ లా చేసేసుకోవాలండి దీన్ని. మా బావగారు శుభ్రంగా ఉడకబెట్టి ఇచ్చాడండి. ఇట్లా అన్నిటిని రోట్లో వేసి కుమ్మేమన్నాడండి. శుభ్రంగా ఇందులో వేసి కుమ్మేస్తానండి. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికెవరు సొంతము, ఎంతవరకు బంధము, మనసే మనిషికి బంది కానా, భయపడి తెంచుకు పారిపోయిన తెలియని పాసం వెంటపడి రుణం తీర్చుకోమంటుంది, నీ భుజం కాసుకోమంటుంది. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగములో ఎవరికెవరు సొంతము, ఎంతవరకు బంధము. మెత్తగా నలిగిపోయిందండి. ఇంక తీసేసుకుందాం. గ్లాస్కి 3 గ్లాసులు చొప్పున ఎసరికి నీళ్ళు తీసుకొని బిర్యానీ సరుకులు చెప్పుకున్నాం కదండి ఇందాక, అవి వేసేసుకుంటున్నాను. దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుందాం. ఒక 1/2 చెంచా నూనె పోయాలి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా. ఎసరు మరగనిద్దామండి పొయ్యి మీద పెట్టుకొని. ఒక 5 నిమిషాలకి ఎసరు మరుగుతుందండి. కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసుకుందాం. ఇప్పుడు ఈ రైస్ని ఒక పలుకుండే వరకు ఉడికించుకోవాలి. అంటే ఒక 60-70% అంటారు కదా, ఆ రకంగా అనమాట. ఎందుకంటే ఒక పలుకు ఉంది, దింపేసుకుందాం. ఇప్పుడు గంజి అంతా కూడా ఇలాంటి జాలీలోకి వాచేసుకుందాం. ఇది ఉల్లిపాయలు వేపుకున్న నూనె అండి. మొత్తంగా ఒక 3 చెంచాలు నూనె పోసాను. ఒక బిర్యానీ ఆకు ముక్కలు చేసి వేసుకొని ఒకసారి వేపుకుందాం. ఇప్పుడు మనం రోట్లో దంచుకున్న గ్రేవీ అండి, ఇది వేసేసుకొని వేయించుకుందాం. ఇప్పుడు దీంట్లోనే రుచికి సరిపడి ఉప్పు వేసుకుందాం. అంటే రోలు కడుక్కున్న నీళ్ళు, 1 చెంచా ధనియాల జీలకర్ర పొడి, 1 చెంచా బిర్యానీ మసాలా, వెన్న, ఫ్రెష్ క్రీము, ఒక కప్పు పెరుగు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా. ఉప్పు సరిపోయింది లేదో ఒకసారి చూసుకొని ఇప్పుడు వేసేసుకోవాలండి. చాలా పోతే కనుక సరిపోయింది. టోటల్గా మసాలా అంతా కూడా బాగా ఉడికిందండి. నూనె కొంచెం ఇలా పైకి తేలుతుంది చూసారా, ఇప్పుడు వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం పన్నీర్ ముక్కలు వేసేసుకుందాం. ఒక 5 నిమిషాల పాటు పన్నీర్ ముక్కలు మసాలాలో ఉడికించుకోవాలండి. ముక్కలకి బాగా పడుతుంది మసాలా. అడుగు అంటకుండా కలుపుతూ ఉడికించుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు ఉడికిందండి. ఈ బటర్ మసాలాలోకి మంచిగా నూనె అది పైకి తేలుతుందండి. దింపేద్దాం. ఇప్పుడు బిర్యానీ దమ్ కోసం లేయర్ల కింద వేసుకుందాం అండి. సగం కూర తీసి పక్క పెట్టుకుందాం.
కూర అంతా కూడా సాఫ్గా సదిరేసుకుందాం అండి. ఇప్పుడు ఈ పలుకు మీద ఉన్న అన్నాన్ని కూర మీద వేసుకుందాం అండి, లేయర్ కింద. ఇప్పుడు ఈ లేయర్ మీద బ్రౌన్ ఆనియన్స్ వేసుకుంటున్నాను, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఒక చెంచా నెయ్యి. ఇప్పుడు దీని మీద మనం తీసి పెట్టుకున్న కూరని పరిచేసుకుందాం అండి. ఇప్పుడు దీని మీద మిగిలిన రైస్ అంతా వేసేసుకుందాం అండి. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా చల్లుకోవాలండి. మిగిలిన బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసేసుకుందాం అండి. ఒక చెంచా నెయ్యి ఉంది, అది కూడా వేసేసుకుందాం. కుంకుమ పువ్వు నానబెట్టుకున్న పాలు కూడా వేసేసుకుందాం అండి. ఇప్పుడు బియ్యం వార్చిన గంజి నీళ్ళు ఉన్నాయి కదండి, దీంట్లో వేసుకోవాలండి కొన్ని. అంటే ఆల్రెడీ ముందే దింపేసాం కదా అన్నం మనం, అలా ఉడకాలంటే కొంచెం చెమ్మ తగలాలన్నమాట. ఇలా కొంచెం తడి తగిలిచ్చామంటే ఉడుకుద్దండి. కింద కూర కూడా మాడకుండా ఉంటుంది. ఒక టీ గ్లాస్తో ఉంటుందండి గంజి. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాల పాటు నిప్పుల మీద దమ్ పెట్టుకోవాలండి, ఆవిరిపోకుండా. దీని మీద బరువు కానీ లేకపోతే చుట్టూ మైదా కానీ పెట్టుకోవాలి. ఒక్క 10 నిమిషాలు వెయిట్ చేస్తే అయిపోద్ది, రెడీ అయిపోద్ది. పావుగంట నుంచి దమ్ అవుతుందండి, దింపేసుకుందాం ఇక. బా, భలే స్మెల్ వచ్చిందండి. కానీ బిర్యానీ రైస్ చూసారా, చక్కగా పొత్తులో ఉడికిందండి, గుమ్మగుమ్మలు ఆడేస్తుంది. పన్నీర్ మక్ని దమ్ బిర్యానీ. వావ్, అబ్బా, ఏం గుమ్మగుమ్మలా. ప్రసాద్, ఏంటి తెలుసు కదా ఇది? ఇది పన్నీర్ బిర్యానీ. పన్నీర్ మక్ని బిర్యానీ, మామూలు బిర్యానీ కాదు మరి. మక్ని మక్ని అంటే ఏంటి? బటర్ మసాలా, తెలదు నాకు. వెన్న, క్రీము ఇవన్నీ వేసాం కదా. అసలు ఎంత సాఫ్ట్ గా భలే వచ్చిందండి. అంటే నాకు తెలిసిన వాళ్ళలో ఒకటేనండి, ఆయన శుభ్రంగా వండి పెడతాం, నేను కమ్మగా తిని పెడతాం, ఆ రెండే తెలిసాను నాకు. మక్ని కిక్కిని అన్నీ మనకు తెలదు, వేసేయడమే అంటే. ఇంకా పెట్టేమంటే ఒకదంపుడే నువ్వు తిని చెప్పాలి అర్జెంట్ గా. నేను లోపు పెట్టాలి నువ్వు. ఈ పన్నీర్ ముక్క ఇలా వేసుకుని శుభ్రంగా ముద్దలో పెట్టి. బాగుందా? ఏంటి పన్నీరు అదిరిపోయింది. పన్నీరు లోపల దాకా మసాలాలు మంచిగా వెళ్ళియండి. మనం ఒక చిట్కా చెప్పుకున్నాం కదా, ఆ ప్రకారంగా మీరు కూడా చేసుకోండి. భలే రుచి ఉందండి పన్నీరు బిర్యానీ. బాగుంది పెహదు. అమ్మ బాబోయ్, అదరగొట్టేసింది. ఇంకా బాగుందా అని అడగకూడదు మీరు అంటే. ఆహా, ఇది కదా బిర్యానీ. బాబు ఇంత బాగుందంటే బాబా, కొత్త కొత్త బిర్యానీలు, రోజు ఒక బిర్యానీ. ప్రసాద్ అప్పుడే 4వ రోజు నుంచి బిర్యానీ కదా, బోర్ ఫీల్ అవ్వకుండా వెరైటీగా చేస్తున్నాను. అసలు నెంబర్ 1 అదండి. నేను ఎప్పుడు తినలేదండి చికెన్ బిర్యానీ. మామూలుగా మనం ఎప్పుడైనా తింటే ఎంత తింటా అయ్యే తింటామండి. ఇలాంటి రకరకాలుగా మళ్ళీ మోడల్గా చేస్తున్నాడండి బాబా. కమ్మగా ఉందా ఇది? నిజంగా నేను అదృష్టం చేసుకున్నాను బాబా. ఇంత కమ్మటి వంటకం చేసి బావగారిని లక్కీగా కుట్టేమన్నా. నాన్ వెజ్కి మించిన రుచి అండి. అవును. బా, బ్రహ్మాండం ఉందా. మొత్తం బటర్ మసాలా మంచిగా రైస్కి కలిపి తింటే నా సామిరంగా అసలు ఎలా ఉందంటే జిమ్మకి తగిలేసింది అంటారు కదా, అలా ఉందే. కమ్మదానం. కరెక్ట్ పాలండి. నేను చెప్పిన కొలతల్లో చేసుకుంటే ఇప్పుడు మనం 1/2 కేజీ బియ్యం 1/2 కేజీ పన్నీర్తో చేసాం కదా,
ఐదుగురు తినొచ్చండి, ఫుల్గా తినొచ్చు ఐదుగురు. 4 బిర్యానీలు కంప్లీట్ అయినాయి అండి, ఇంకా 16 బిర్యానీలు ఉన్నాయి. మిస్ అవ్వకండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టి లైన్లో ఉండండి. రోజు బిర్యానీలు వస్తూ ఉంటాయి. మన సిరీస్ మొత్తం చూసారంటే మొత్తం ఎలాంటి బిర్యానీ అనేది చేసేయగలుగుతారు మీరు. అసలు ఈ బిర్యానీ అయితే వేరే లెవెల్ బాబా. బా ఉదాహరణ మించింది ఒకటి. అయిపోయిందా? బావగారు అసలు మామూలుగా కొట్టలేదండి, చిట కొట్టేసాడండి. నేమేమో శుభ్రంగా ఒకదంపడి కొట్టేసాను నేను. భలే ఉందండి. గిన్నెలు ఖాళీ. ఇదే విధంగా మా బావగారు చేసినట్టు ఏమన్నారు ఇది మక్ని, ఇదే విధంగా మా బావగారు బటర్ మసాలా, పన్నీర్ అవన్నీ చెప్పలా నేను చెప్పాను కదా. ఇదే విధంగా మా బావగారు చేసినట్టు ఏంటి పేరు తత్తలండి. మక్ని పన్నీర్ బటర్ మసాలా ఏదో ఒకటిలేండి. శుభ్రంగా మీరు కూడా చక్కగా చేసుకు తినండి. నెంబర్ 1 రుచి అనమాట. మీరు మామూలుగా ఇంకో బిర్యానీ కొండ ఎంత ఉందనుకోండి, ఆ కొండడు మీరే తినేస్తారండి, అంత బాగుందండి బాబా. మరేదండి మన ఈ బట్టి మీరు చెప్పండి. మిస్ అవ్వకుండా మన సిరీస్ అంతా చూడండి. 20 బిర్యానీలు వస్తాయండి. మన గోదావరి ఇంటి రుచుల ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. అదండి మరి మీరు కొంచెం మమ్మల్ని అర్థం చేసుకుని లైక్ 5 పాయింట్లు అలాంటివన్నీ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. ఏమంటామండి మరి, రేపు కలుద్దాం.